ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేను ఆశ్రిత జనరక్షకుడు దేనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామి వారి లీలా వైభవం. ఓం శ్రీ గణేశన్, ఓం శ్రీ సరస్వతి, ఓం శ్రీ గురుభ్యను. ఓం నారాయణ ఆది నారాయణ. శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామి వారి మందిరంకు ఒక భక్తుడు వచ్చాడు. అతనిది గుంటూరు జిల్లా సత్తెనపల్లి దగ్గర ఉంటారు. వారు బాగా ఆర్థిక ఇబ్బందుల్లో పడి ఉన్నారు. దాంతో ఇంట్లో కూడా చెప్పకుండా స్వామివారి మందిరంకు వచ్చారు. అంటే ఎవరో అతని మిత్రుడు ఈ మందిరానికి వెళ్తే కష్టాలు తీరుతాయి, వెళ్ళి ప్రార్థన చెయ్యి అని వారి మిత్రుడి సలహా మేరకు వారు ఇక్కడికి వచ్చారు. అతను చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు, అప్పులు పాలయ్యాడు. బంధువులు సైతం వారికి అతనికి ఎటువంటి సహాయము, బంధువుల దగ్గర నుంచి కూడా సహాయం అందలేదు, దూరం పెట్టారు పైగా. దాంతో ఇంకా ఏం చేయాలో తెలియక జీవితం మీద ఆశలన్నీ పోయాయి. అప్పులు ఎలా తీర్చాలో తెలియక మిత్రుడి సలహా మీద శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి వచ్చారు. వచ్చి ఇక్కడ 40 రోజులు ఉన్నారు. ఆ 40 రోజులు వీరి దినచర్య ఏమిటంటే, రోజు ఉదయం సాయంత్రం 108 ప్రదక్షిణాలు చేయడం, తర్వాత మధ్యాహ్నం హారతి, ఉదయం హారతి తీసుకోవడం, మధ్యాహ్నం హారతి తీసుకోవడం, రాత్రి హారతి తీసుకోవడం, తర్వాత మండపంలోనే నిద్ర చేయడం, ప్రతి క్షణం స్వామివారిని స్మరించుకుంటూ స్వామివారి మందిరంలోనే అతను ఉంటూ ఉండేవాడు. ఇలా అతను 40 రోజులు గడిపాడు. 40 రోజులు గడిపినా అతని సమస్యలు తీరే మార్గం మాత్రం కనిపించలేదు. దాంతో ఒకసారి నాగేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి అతను వెళ్ళి అతని వివరాలు ఇలా చెప్పాడనమాట. అతని ఊరు గుంటూరు జిల్లా అని, సత్తెనపల్లి అని, అతనికి ఇలా ఆర్థిక ఇబ్బందుల వల్ల వచ్చానని, మిత్రుడు సలహా మేరకు ఇక్కడికి వచ్చినట్టు అవన్నీ చెప్పాడు. చెప్పిన తర్వాత ఇతను నాగేంద్ర ప్రసాద్ గారు అడిగారు, మరి మీ సంసారం మాట ఏమిటంటే, వాళ్ళకి నేను ఇక్కడ ఉన్న విషయం తెలీదు, ఫోన్ చేసి చెప్తాను, త్వరలో వస్తున్నానని చెప్తున్నాను కానీ ఇక్కడ ఉన్నట్టు చెప్పలేదు, అప్పుడప్పుడు ఫోన్ చేస్తున్నాను అని చెప్పారు. అప్పుడు నాగేంద్ర ప్రసాద్ గారు ఇలా చెప్పారు, ముందు మీరు ఊరు వెళ్ళి మీ వాళ్ళని కలవండి, వాళ్ళ కంగారులో ఉంటారు, ఎవరికి చెప్పకుండా ఇలా అజ్ఞాతంగా ఉండవద్దు, మీ రాత బాగుంటే స్వామివారి అనుగ్రహం ఉంటే అన్నీ సర్దుకుంటాయని అతనికి నచ్చ చెప్పారు. నాగేంద్ర ప్రసాద్ గారి మాట ప్రకారం అతను మరుసటి రోజే అతను ఊరు వెళ్ళిపోయాడు. అంటే 40 రోజులు ప్రదక్షిణలు, 108 ప్రదక్షిణాలు చేసినా అతని సమస్య తీరలేదని చింతాక్రాంతుడై నాగేంద్ర ప్రసాద్ గారిని కలిశాడు. నాగేంద్ర ప్రసాద్ గారు వారికి ఆ విధంగా సలహా ఇచ్చారనమాట. ఎవరికి చెప్పకుండా ఉండొద్దు, మీరు మీ ఇంటికి వెళ్ళి చర్చించుకొని రండి, స్వామివారి అనుగ్రహం ఉంటే అన్నీ సర్దుకుంటాయి అని వారికి నచ్చచెప్పి ఇంటికి పంపించారు. ఆ తర్వాత 6 నెలలు గడిచిపోయాయి. 6 నెలలు గడిచిపోయిన తర్వాత ఒకరోజు శనివారం నాడు అతని భార్య పిల్లలతో స్వామివారి మందిరానికి వచ్చాడు. తర్వాత నేరుగా ఇతను నాగేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వచ్చి తను తాను పరిచయం చేసుకున్నాడు. నాగేంద్ర ప్రసాద్ గారు, నేను 6 నెలల క్రితం ఇక్కడ 40 రోజులు ఉండి వెళ్ళాను, మీకు గుర్తుందా అంటే గుర్తున్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అని నాగేంద్ర ప్రసాద్ గారు అడిగారు. అప్పుడు వారు ఇలా చెప్పారన్నమాట, ఇప్పుడు బాగానే ఉన్నాను, అప్పులన్నీ పూర్తిగా తీరలేదు కానీ కొద్దిగా వెసులుబాటు వచ్చింది, ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మా వాళ్ళతో చర్చించుకున్నాను, అప్పులు ఎన్ని ఉన్నాయి, ఆస్తులు ఎన్ని ఉన్నాయి, తర్వాత అప్పులు వాళ్ళకు కూడా ఇచ్చి నచ్చజెప్పుకున్నాను, మెల్లిగా అప్పులు తీరుస్తానని. దాంతో నేను పారిపోలేదని వాళ్ళు కూడా ఊరుకున్నారు. ఈ లోపున మా అబ్బాయికి అమ్మాయికి కూడా ఉద్యోగం వచ్చింది, దాంతో వారు కూడా నాకు కొంత ఆసరాగా నిలిచారు, కాస్త ప్రశాంతత వచ్చింది, ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది, ఈ నా ప్రయత్నం లేకుండా కష్టాలు తీరవని శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామి వారు నాకు ప్రేరణ ఇచ్చారు. ఈ 40 రోజుల్లో నాకు ఇచ్చిన ప్రేరణ అది నేను నమ్ముతున్నాను, ఏమైనా స్వామివారే చూసుకుంటారు, ఇది వరకు కంటే ఇప్పుడు నా పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది, స్వామివారు నన్ను తమ అనుగ్రహంతో నన్ను బయట పడవేస్తారని నమ్మకం ఉంది, ఆ 40 రోజుల ప్రదక్షిణ నాకు ఆ నమ్మకం కలిగించింది అని ఈ నాగేంద్ర ప్రసాద్ గారితో చెప్పారు. ఈరోజు నేను సమాధి దర్శనం, ఈరోజు రాత్రి ఇక్కడ ఉండి రేపు ఉదయం సమాధి దర్శనం చేసుకొని మేము వెళ్ళిపోతాము, స్వామివారిని నమ్ముకున్నాము అని నాగేంద్ర ప్రసాద్ గారికి వారు చెప్పారు. ఓం నారాయణ ఆది నారాయణ.